హయత్ నగర్కు దగ్గరలో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొచ్చాను. ఒక్కటే ఫ్లాట్ మనకు సేల్కుంటుంది. మంచి ఎమ్యూనిటీస్తోని, చుట్టుపక్కల అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్తోని, విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వాళ్ళు అందించడానికి మనతోని బిల్డర్ గారు అయినటువంటి మల్లికార్జున్ సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. నమస్తే మల్లికార్జున గారు. బాగున్నారా? మీ అపార్ట్మెంట్ మాత్రం మంచి లొకేషన్లో ఉందన్న. కొత్తగా చూసే వాళ్ళ కోసం అడుగుతున్నా, ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్, ఎన్ని గజాలు కట్టిండ్రు, ఒకటే ప్లాట్ ఉంది అంటున్నారు, దాని వివరాలు ఏంది? ఈ ప్లాట్ అపార్ట్మెంట్లో ప్లాట్ వచ్చేసి మన మునగనూరులో ఉంటుంది. మునగనూరు కాలనీ పేరు టెలిఫోన్ కాలనీ. రోడ్ నెంబర్ 10. రోడ్ నెంబర్ 10. ఓకేనా? హయత్ నగర్ బస్ నుంచి ఎంత వస్తుంది మనకి? 3 కిలోమీటర్ వస్తుంది. 3 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ ఎన్ని గజాలు కట్టింది? 375 గజాలు. 375 గజాలు కట్టిండ్రు. ఇప్పుడు మనకు ఏ ఫ్లోర్లో మనకు? 5వ ఫ్లోర్ వెస్ట్. 5వ ఫ్లోర్ వెస్ట్. ఎసెప్ట్ ఎంత వచ్చింది? 1040. యూడిఎస్ 37.5. 37.5 వచ్చింది మనకు. ఈరోజు 2 BHK పోర్షన్. చాలా బాగుంది గారు. చాలా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి కానీ ఎట్లా రావాలి మనం? హైత్ నగర్ నుంచి మన అపార్ట్మెంట్ కాడికి 3 కిలోమీటర్. ఓకే. ఎల్బీ నగర్ నుంచి మన అపార్ట్మెంట్ కాడికి 10 కిలోమీటర్. ఇంజాపూర్ నుంచి మన అపార్ట్మెంట్ కాడికి వచ్చేసి 4 కిలోమీటర్. సాగర్ హైవే. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఇక్కడికి 6 కిలోమీటర్. ఎగ్జిట్ 11 నుంచి 6 కిలోమీటర్. ఓకే అన్న, చాలా బాగుంది. ఇప్పుడు మన మునుగోనూరు అది ముందటోళ్ళు లేదన్న. ఈ మునుగోనూరు ముందు మున్సిపాలిటీలు ఉండే, ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీలు కలిసింది, చాలా డెవలప్మెంట్ అయింది. అందులో ఈ టెలిఫోన్ కాలనీ చాలా అద్భుతంగా చాలా పెద్ద కాలనీ కూడా ఇది. 30-40 ఫీట్ రోడ్లు ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చింది, అన్ని రకాల సౌలతులు వచ్చినాయి. అందుకే ఇంత స్పీడ్ గా అమ్ముకోగలిగినవన్న. అదేవిధంగా ఇప్పుడు తొర్రూరు టు మునుగోనూరు పెద్ద రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి ఎంత వస్తుంది అండి? 600 మీటర్స్. 600 మీటర్లు. మనది బస్ రోడ్ ఉంది, మన లోకల్ కాలనీలో బస్ రోడ్ ఉంది, అదైతే వాకబుల్ డిస్టెన్స్. చాలా చాలా బాగుంది గారు. మీ అపార్ట్మెంట్ మంచి లొకేషన్ ఉంది, చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ బాగుంది. అదే విధంగా దీని రేట్ ఎంత కోట్ చేశారు? 42 lakhs చెప్తున్నాం. 42 లక్షలు అంటున్నారు కదా. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి? 80% వస్తుంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటుంది. మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నారు, 42 లక్షలు అంటున్నారు కదా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ ఉంటుంది. అలా క్యాష్ పేమెంట్ బట్టి. ఫ్రెండ్స్ విన్నారు కదా, లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా మనకు అద్భుతమైన ర్యాంపు, ఎక్సలెంట్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి మనకు. అదేవిధంగా మున్సిపల్ వాటర్కి సంబంధించిన పెద్ద సంపులు కూడా 2 ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ చుట్టూ మంచి గ్రీనర్తోని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో టోటల్ మనకు 10 ఫ్లాట్లు, ఒక ఈస్ట్ ఒక వెస్ట్. మనకు సేల్కు మాత్రము 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేస్ ఉంటుంది మనకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, అదేవిధంగా పైకి వెళ్ళడానికి 4 మెంబర్ గల అందమైన లిఫ్టు. ఇటు వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఉంటాయి. అదేవిధంగా స్టేర్ కేస్ కింద ఎవరి మీటర్ వాళ్ళు పెట్టుకునే విధంగా మీటర్ ప్యానల్ బోర్డు ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్ చుట్టుపక్కల మంచి మంచి అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మంచి రోడ్డు కనెక్ట్తోని చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాపర్టీ మాత్రము. మనకు సేల్కున్నటువంటి వెస్ట్ ఫేస్లో 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మనం 5th ఫ్లోర్ చేరుకున్నాము. మీకు ముందే చెప్పాను కదా, ఫ్లోర్కు 2 ప్లాట్లు ఉంటాయని. ఒక ఈస్ట్ ఉంటుంది, ఒక వెస్ట్ ఉంటుంది. సేల్కున్నటువంటి ప్లాట్ మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది, 2 BHK పోర్షను, 502 ఫ్లాట్ నెంబరు. కారిడార్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్ సింహదాం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ వాడిన డోర్లు కానీ చాలా క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 2 BHK పోర్షను 1040 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 37.5 యూడీఎస్ రావడం జరిగింది. 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగింది, లైట్ కలర్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోలో వాడడం జరిగింది. ఎటు చూసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న కానీ మంచి అద్భుతంగా మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఎటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అందులో
నల్లలు కూడా క్వాలిటీకి వాడడం జరిగింది. ఇక్కడ మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, మంచి టైల్స్ వాడి సరిపడిన సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు యూటిలిటీ పాయింట్. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్, వాల్ టైల్స్ అద్భుతంగా కూడా జరిగింది. మనకు అపార్ట్మెంట్కు ఈ అపార్ట్మెంట్ కూడా సెట్ బ్యాక్లు బాగుంటాయి కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, కిచెన్ కూడా ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు అద్భుతమైన మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. బాల్కనీకి వెళ్ళడానికి మనకు యూపీవీసీ స్లైడింగ్ డోర్తో ఉంటుంది. బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మనకు ఇటు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇటు మనకు ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కిచెన్లో ఒక చిన్న బాల్కనీ యూటిలిటీ ఉంటుంది, ఇక్కడ బాల్కనీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడే సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేయి చేయకుండా 1040 ఎస్ఎఫ్టీలో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఏదైతే చూడబోతున్నారో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కూడా యూరోపియన్ లాక్ సిస్టంలో వాడడం జరిగింది. ఈజీగా ఇందులో 6x6 బెడ్ అయితే 100% పడుతుంది. మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ లైట్ కలర్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ప్రతి దాంట్లో మనకు యూపీవీసీ విండోలో కూడా జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోటింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ మంచిగా వెస్టర్న్ కల్చర్తో అద్భుతంగా కూడా జరిగింది. ఫ్రెండ్స్ మీరు దీన్ని భవిష్యత్తులో డ్రెస్సింగ్ రూమ్ లెక్క చేసుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, 2 BHK పోర్షను 1040 ఎస్ఎఫ్టీలో చాలా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. ఈ టోటల్ అపార్ట్మెంట్ మనకు HMD అప్రూవల్ ఉంటుంది. అదేవిధంగా రెరా సర్టిఫైతో అద్భుతంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైన చూసుకుంటే నీట్గా చేయించడం జరిగింది. ఈ 10 మందికి వాడుకునే విధంగా నీళ్లు మంచి పెద్ద వాటర్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. చుట్టూ చూసుకున్నట్లయితే మనకు అన్ని ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో మంచి అపార్ట్మెంట్లో కేవలం ఒకే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ రేటు గురించి మరొకసారి మనం మాట్లాడుకున్నట్టయితే 42 లక్షలు చెప్తున్నారు. ఈ 42 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే పైన కనపడుతున్న మల్లికార్జున్ సార్ ఫోన్ చేయవలసిందే. మా యొక్క మనవి, మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అద్భుతమైన వీడియోతోని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.